ఇప్పుడు ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిదో లిస్ట్ ఏదైతే విజయసాయిరెడ్డి, అట్లాగే లావణ్య, మంగళగిరి, అట్లాగే ఇంతియాజ్ వీళ్ళ పేర్లతో వస్తే ఇక నెక్స్ట్ లిస్టు ఇట్లా ఉంటుందని జస్ట్ ప్రచారం మాత్రమే నడుస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ఇందులో ప్రధానమైనటువంటి వ్యవహారం వచ్చేటప్పటికి సీట్లు ఇట్లా ఉంటాయా అన్నటువంటి చర్చ నడుస్తుంది. ఇది తెలుగుదేశంకి సంబంధించినటువంటి సోషల్ మీడియా జర్నలిస్టులు హైలైట్ చేశారు కాబట్టి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉన్నదన్నది నేను ధృవీకరించను. కానీ ప్రచారంలో ఉన్నటువంటి పాయింట్ అయితే వీళ్ళకి వచ్చేటటువంటి సీట్లు అంటూ ఆలీ నంద్యాల నుంచి పోటీ చేస్తారని ఎంపీగా, విజయనగరం, అమలాపురం, అనకాపల్లి ఎంపీ నియోజకవర్గాలకి అభ్యర్థిని ఖరారు చేశారన్నట్టు తెలుగుదేశం అనుకూల జర్నలిస్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అందులో నంద్యాల టికెట్ ఆశినటుడు ఆలీ లేదా ఇక్బాల్ ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఇస్తారన్నది, అనకాపల్లికి మంత్రి గుడివాడ అమర్నాథ్ అని, అమలాపురానికి ఎమ్మెల్యే ఎలీజా, విజయనగరానికి సిట్టింగ్ ఎంపీ చంద్రశేఖర్ పేర్లు ఖరారయ్యాయన్నటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటిది. వాళ్ళకి ఎందుకంటే ఒకళ్ళ కమ్యూనికేషన్ ఒకళ్ళకి వస్తుంటుంది, దానికి అనుగుణంగానే ఎత్తులు పై ఎత్తులు వేసుకున్నారు కదా, కాబట్టి అయ్యి ఉండొచ్చును. ఒకసారి చూడాలి రాబోయే రోజుల్లో లిస్టు బట్టి.